రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 20న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి కీలక పథకాల అమలుపై చర్చించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. వచ్చే నెల 12 నాటికి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఏడాదిలో కూటమి సర్కార్ చేసిన సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లే అంశాలపై చర్చించనున్నారు. వైసీపీ గత 5 ఏళ్ల పాలన, కూటమి సర్కార్ 7 ఏళ్ల పాలనకు మధ్య తేడాను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లలేరా, ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టే అంశంపై చర్చించనున్నారు. అమరావతి రీస్టార్ట్ ఫండ్లు, రాష్ట్రంలో పెద్ద ఎత్తున వచ్చిన పెట్టుబడులు, ఉపాధి అంశాలపై ప్రత్యేకంగా చర్చలు జరపనున్నారు. అలాగే పెట్టుబడులకు సంబంధించి పలు సంస్థలకు భూ కేటాయింపులు జరపనున్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. హరీష్, శివాని, ఈ నెల 20న ఏపీ కేబినెట్ కి సంబంధించినటువంటి భేటీ జరగబోతోంది. కీలకంగా ఏడాది కాలం, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలం పూర్తిగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఏడాది కాలంలో సాధించినటువంటి ప్రగతి, అదేవిధంగా అంతకుముందు కూటమి ప్రభుత్వానికి ముందు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వలన జరిగినటువంటి నష్టాన్ని ఇప్పటికే ప్రజలకు వివరించారు. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందనేది కూడా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక సూపర్ 6 లాంటి పథకాలు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి కీలక పథకాల అమలుపైన కూడా చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి బదిలీలు, ఎందుకంటే ఇప్పటికే బదిలీలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాన్ని కూడా అనేక సార్లు ఉద్యోగ సంఘాలు కలిసి బదిలీలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించినటువంటి నేపథ్యంలో కేబినెట్ లో బదిలీలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఏడాది పాలనకు సంబంధించి వచ్చే నెల 12 నాటికి ఏడాది పాలన పూర్తిగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఏడాది పాలనలో కూటమి సర్కార్ చేసినటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లేటువంటి అంశం పైన కూడా చర్చించబోతున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాలన, అదేవిధంగా కూటమిపై ప్రభుత్వం వచ్చిన ఏడాది పాలన మధ్య తేడాని ప్రజలకు పెద్ద ఎత్తున తెలియజేసేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని కూడా నిర్ణయించారు. ఈ విషయం పైన మంత్రులతో కూడా ముఖ్యమంత్రి చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి మంత్రులకు కూడా పూర్తిగా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏడాది కాలంలో మంత్రులు ఆయా శాఖల వారీగా సాధించినటువంటి ప్రగతి, ఆర్థిక పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాలు, ఏడాది కాలంలో మంత్రులు తమ శాఖలపై సాధించినటువంటి పట్టు, ఆ పట్టు ద్వారా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించారు, ఏడాది కాలంలో శాఖలకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉన్నాయనే దానిపైన కూడా ముఖ్యమంత్రికి మంత్రులు దిశానిర్దేశం చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక అమరావతి రీస్టార్ట్ పనులకు సంబంధించి, అదేవిధంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాబోతున్నటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు, P4 లాంటి కీలకమైనటువంటి పథకాలతో ప్రజల్లోకి వెళ్లినటువంటి నేపథ్యంలో సాధించినటువంటి ప్రగతి, ఉపాధి అంశాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇక రాజధాని నేపథ్యంలో ఆయా సంస్థలకి, ముందుకు వస్తున్నటువంటి సంస్థలకి ప్రోత్సహించడం, ఆ ప్రోత్సహించేటువంటి సంస్థలకి పూర్తిగా భరోసా కల్పించేటువంటి క్రమంలో భాగంగా అవసరమైనటువంటి అనుమతులన్నింటినీ కూడా వేగవంతంగా ఇచ్చేటువంటి అంశాలు, ఆయా శాఖలకు వారీగా ఉన్నటువంటి పురోగతి, అదేవిధంగా ప్రైవేట్ సంస్థలకు సంబంధించి ఆయా సంస్థలు ఏర్పాటుకు సంబంధించి అవసరమైనటువంటి భూములను కేటాయించేటువంటి అంశాలపైన కూడా ముఖ్యమంత్రి ఈసారి జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో కీలకంగా చర్చించేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. శివాని. రైట్, థ్యాంక్ యూ.